ఇందాక చూసాం కదా ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఎన్ఓసి నాగిరెడ్డి సంతకం కూడా ఫోర్జరీ చేశారు. ఇప్పుడు హైడ్రా కూడా చాలా సీరియస్ అవుతుంది. మన ప్రతి రాణా చెప్పాడు కదా, నకిలీ ఫైర్ సేఫ్టీ ఎన్ఓసీల వ్యవహారంపై ఇప్పుడు హైడ్రా కూడా చాలా సీరియస్ గా స్పందిస్తోంది. ఫోర్జరీ ఎన్ఓసీలపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఇంటర్ బోర్డుకు హైడ్రా లేఖ రాసింది. ఇప్పటికే జూలై 4న లేక్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు కూడా చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మొత్తం 142 జూనియర్ కాలేజీల ఫైర్ ఎన్ఓసీలను పరిశీలించిన హైడ్రా అందులో 90 ఒరిజినల్, 52 నకిలీవి అని చెప్పి నిర్ధారించింది. తొలి దశలో పరిశీలించిన 76 ఎన్ఓసీల్లో 8 ఫోర్జరీగా, రెండో దశలో 66 ఎన్ఓసీల్లో 45 నకిలీవిగా తేల్చింది హైడ్రా. నకిలీ పత్రాలు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలకు సిఫార్సు చేస్తోంది హైడ్రా. భవిష్యత్తులో పాఠశాలలకు, కాలేజీలు, ఆసుపత్రులు ఫైర్ ఎన్ఓసీల విషయంలో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి అని గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది హైడ్రా. రైట్, మా ప్రతినిధి సుజాత జాయిన్ అవుతున్నారు. సుజాత, భారీగా నకిలీ ఎన్ఓసీలు బయటపడుతూ ఉన్నాయి. కాలేజెస్ డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయా? హైడ్రా ఎలాగ వీటిపైన చర్యలు తీసుకోబోతోంది? సో 90లో 52 ఫేక్ అంట. సెకండ్ ఫేజ్ లో, ఫస్ట్ ఫేజ్ లో కొన్ని 8 అందులో కూడా ఉన్నాయి, కానీ సెకండ్ ఫేజ్ లో భారీగా 90 ఒరిజినల్, 52 నకిలీ అంట. సుజాత ప్లీజ్. మొత్తం 142 కాలేజీల ఎన్ఓసీలని పరిశీలిస్తే అందులో మొదటి దశలో 90 ఎన్ఓసీలు ఒరిజినల్, 52 నకిలీగా నిర్ధారణ అయ్యాయి. చాలా మంది ఫోర్జరీ సంతకాలు చేసి ఎన్ఓసీలు ఫైర్ కి సంబంధించి వాళ్ళే క్రియేట్ చేసుకొని వాళ్ళే ఇంటర్మీడియట్ బోర్డుకి సబ్మిట్ చేస్తున్నారు. తర్వాత ఎంక్వైరీ చేస్తే అదంతా నకిలీ ఫైర్ ఎన్ఓసీలు, ఫోర్జరీ సంతకాలతో. అసలుకి ప్రస్తుతానికి నాగిరెడ్డి ఫైర్ డీజీగానే లేరు, కానీ ఆయన సంతకాలు చేసి ఆయనే ఇచ్చారు ఎన్ఓసీలు అని చెప్పేసి కొంత డ్రామాని క్రియేట్ చేస్తున్నారు. మరి కొంతమంది అయితే జీహెచ్ఎంసీలో మేము ఆల్రెడీ ఫైర్ ఎన్ఓసీలు తీసుకొచ్చాము, జీహెచ్ఎంసీలోనే దందా జరుగుతుంది, అధికారులు ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంది జీహెచ్ఎంసీలో కదా, మా మీద ఎందుకు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి కాలేజీ యాజమాన్యులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైడ్రాకి కొంతమంది అయితే ఏకంగా ఏ సంబంధం అంటున్నారు. అంటే హైడ్రా ఫైర్ ఎన్ఓసీలు జారీ చేస్తుందన్న విషయం కూడా చాలా మంది కాలేజీ యజమానులకు మాకు తెలియదు అని సమాధానం చెప్పడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఎక్కడైతే నాన్ హై రైజింగ్ బిల్డింగ్స్ ఉంటాయో వాటికి సంబంధించి ఫైర్ ఎన్ఓసీలు ఇచ్చేది హైడ్రా అని చెప్పేసి పదే చెప్తున్నా కాలేజ్ యాజమానులు మాత్రం మాకు తెలియదు అని చెప్తున్నారు. జీహెచ్ఎంసీలో మేము గతంలో తెచ్చుకున్నాము ఎన్ఓసీలు, ప్రతి ఏడాది అక్కడ ఇక్కడ మాకు తెలియదు అని చెప్పడం ఒక ఎత్తు అయితే, ఇక్కడ నకిలీవి సృష్టించుకొని తమకు ఫైర్ సేఫ్టీ నిబంధనలు అన్ని ఉన్నాయి, చాలా చక్కగా మేము నిర్వహిస్తున్నాం అన్నది కూడా తప్పు. అవును, ఎగ్జాక్ట్లీ సుమతి. ఫైర్ ఎన్ఓసీ ఇవ్వాలి అని అంటే సెట్ బ్యాక్స్ ఉన్నాయా లేవా, ఫైర్ మెజర్మెంట్స్ ఏ విధంగా పాటిస్తున్నారు బిల్డింగ్ కి సంబంధించి, వీటన్నిటిని చెక్ చేసిన తర్వాతే ఇస్తారు. వాళ్ళకి నిజంగానే ఫైర్ ఎన్ఓసీ వచ్చేది ఉంటే అసలు డూప్లికేట్ ఫోర్జరీ సంతకాలతో ఎందుకు తీసుకొచ్చుకుంటారు? అంటే వాళ్ళకి క్లియర్ గా తెలుసు మన బిల్డింగ్ కి ఫైర్ ఎన్ఓసీ రాదు, వేరే దారిలో వెళ్తేనే కాలేజీలు రన్ చేయడానికి ఇంటర్మీడియట్ బోర్డు మనకు అనుమతులు ఇస్తుంది, లేకపోతే కాలేజీలు రన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు అని చెప్పేసి యజమానులకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు దొరికేసరికి మేము దొంగలం కాదు, అధికారులు మాకు సహకరించారు అని చెప్తున్నారు. వాస్తవానికి ఇందులో అధికారుల పాత్ర కూడా ఉండుంటుంది. ఇప్పుడు జీహెచ్ఎంసీలో ఫైర్ ఎన్ఓసీ జారీ చేశారు అని చెప్పేసి ఉదయం ఒక కాలేజ్ యజమానితో మాట్లాడితే చెప్పారు. మరి వాళ్ళు చెక్ చేసుకోవాలి కదా, నిజంగానే ఇది మనకి బిల్డింగ్ కి ఫైర్ ఎన్ఓసీ వస్తుందా రాదా, సెట్ బ్యాక్స్ లేవు, జీహెచ్ఎంసీ మనకి ఎలా ఇస్తుంది అనే దాన్ని ఆలోచించాలి. వాళ్ళకి అన్ని తెలిసే చేస్తున్నారు. అందుకే హైడ్రా అయితే సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతుంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. హైడ్రా చాలా సీరియస్ గా వ్యవహరిస్తుంది, ఎందుకంటే ఫైర్ సేఫ్టీ ఖచ్చితంగా ప్రతి కాలేజీ పాటించాలి. అట్లాంటిది నకిలీ ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్స్ ఎన్ఓసీలు క్రియేట్ చేసుకొని వాళ్ళ కాలేజీలకు వాళ్ళే సర్టిఫికెట్లు ఇచ్చుకోవడం పట్ల చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతుంది హైడ్రా. అలాగే ఫైర్ సేఫ్టీ ఐజీ 2 సంతకాలు ఫోర్జరీ అవడమే కాకుండా అక్కడ ఫైర్ సేఫ్టీ నిబంధనలు ఏవి కూడా పాటించట్లేదు, అందుకే ఈ దొంగదారులు వెళ్తూ ఉన్నారు. కేవలం కాలేజెసే కాదు రాజు, ఇళ్లకు కూడా ఫైర్ సేఫ్టీ ఉండాలి ఖచ్చితంగా. సో మరి ఖచ్చితంగా దీనిపైన అగ్రిమెంట్స్ ఎలా ఉంటాయి? హైడ్రా కావచ్చు, ఫైర్ సేఫ్టీ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా ఇకపై రెన్యువల్స్ చేయడం కావచ్చు, లేకపోతే నిరంతరం తనిఖీలు చేయడమా, ఎలాగ? ఇప్పుడు కాలేజీలు అయితే గుర్తించారు, ఇంటర్ బోర్డుకు లేఖ రాసింది హైడ్రా కాలేజీల పూర్తి వివరాలు రావాలని. సో దానిపైన హైడ్రా ఎటువంటి యాక్షన్ తీసుకోబోతుందో చూడాలి.